హలో అండి, నమస్తే. ఈరోజు ఇన్స్టెంట్గా టిఫిన్ చేస్తున్నానండి, మీకు కూడా చూపించాలనుకున్నాను. ఉప్మా రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నానండి, అది మిక్సీలో వేసాను. పెరుగు కూడా ఒక కప్ తీసుకున్నానండి, అది కూడా వేసుకుంటున్నాను. తర్వాత అదే గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని వాటిని కూడా వేసుకోవాలండి. వాటర్ చూసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, సరిపడా. సోడా ఉప్పు వేస్తున్నానండి, వంట సోడా తెలుసు కదా, అది కూడా 1 స్పూన్ వేసాను. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి, 1 స్పూన్. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటానండి దీన్ని. చూడండి, ఇలా పేస్ట్ చేసుకోవాలండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ప్లేట్ పళ్ళెం ఉంటుంది కదండి, పళ్ళెమైనా సరే ఒకటి, ఏదైనా సరే ఒక గిన్నె అయినా సరే మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకొని దాంట్లో వేసుకోండి. ప్లేట్ నేను పళ్ళెం తీసుకుందామంటే నాకు అది సరిపడా కళాయి లేదండి, అందుకని నేను ఈ చిన్న గిన్నెలో తీసుకుంటున్నాను. కేక్ బౌల్ తీసుకున్నాను, దానికి కొంచెం నూనె అప్లై చేసుకున్నానండి. చేసుకొని దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని మొత్తం వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఒక కళాయిలో వాటర్ వేసుకోవాలండి. వాటర్ పోసుకొని దాంట్లో స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇందాక వేసుకున్న గిన్నె ఉంది కదండి మిక్స్, అది కూడా పెట్టుకోవాలండి. ఆవిరి మీద మనం ఇడ్లీ ఎలా అయితే ఉడికిస్తామో ఆ విధంగా ఉడికించుకోవాలి. దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. మీకు కావాలంటే జీలకర్ర కూడా పైనుంచి ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత చూడాలండి ఉడికిందేమో. ఇడ్లీ లాగానే చేతికి అంటకుండా ఉండాలండి, అలా అయితే ఉడికినట్టేనండి. చూడండి, అంటట్లేదు కదా, ఉడికిందండి. ఇప్పుడు దీన్ని తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేయాలి. చూడండి ఎలా ఉడికింది, మెత్తగా ఉంది కదా. ఇప్పుడు నేను కట్ చేసుకున్నాను అన్నిటినీ. తర్వాత ఒక కడాయి పెట్టుకున్నానండి స్టవ్ మీద, దాంట్లో 1 గంట ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్లో జీలకర్ర ఏం వేయట్లేదండి, ఎందుకంటే ఇందాక పిండిలోనే వేసాం కదా అన్నీ, అందుకని వేయట్లేదు. డైరెక్ట్గా ఈ పీసెస్ కట్ చేసి వేస్తున్నానండి. మార్నింగ్ టిఫిన్ లాగా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి ఇలా చేసి పెట్టచ్చండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఇప్పుడు కొంచెం వేగినాయి కదా, పీసెస్కి సరిపడినంత సాల్ట్ అండి చల్లుకోవాలండి. ఇలా స్పూన్తో వేస్తే ఒక దగ్గర పడుతుంది కదా, మొత్తం ముక్కలకి పట్టేంతగా చల్లుకోవాలి. సేమ్ అలానే కారం కూడా అండి, మీరు తినేంత చూసి వేసుకోండి. తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఏం తినబుద్ధి కానప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి. మేము నైటు అన్నం తినమండి, టిఫిన్స్ చేస్తాము. అందుకని ఇంకా డైలీ టిఫిన్ బోర్ కొట్టిందని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. ఇలా చిన్న చిన్న పీసెస్గా కాకుండా మీకు కావాలంటే పెద్ద పెద్ద పీసెస్గా పల్చగా చేసుకొని పెంక మీద కాల్చుకొని సాల్ట్, ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకొని అలా కూడా ట్రై చేయండి. అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. మీరు పెంక మీద కూడా అలా కాల్చుకోవచ్చండి నెయ్యి వేసుకొని. చాలా బాగుందండి టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.